ఇంకొకటి ఈరోజు బట్టి ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ఆయన పవర్ మినిస్టర్ అన్నీ ఆయనే. సో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు కదా. అసలు గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిధులైతే కొన్నిటికైతే అస్సలు కూడా ఖర్చు చేయను. ఒకసారి చూద్దాం ఏంటివైతే రాజీవ్ యువ వికాసం పథకానికి గత బడ్జెట్లో 6,000 కోట్లు కేటాయించారు, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి గత 2 బడ్జెట్లో నిధులు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇక ఇప్పుడు ఈ బడ్జెట్లో మళ్ళీ ఆ పథకాలకే నిధులు కేటాయించారంటే దీన్ని బట్టి ఎన్ని ఫేక్ పథకాలకు వీళ్ళు అంటే మీన్స్ చెప్పడం వరకే, ఆ చేసేది ఉండదు అనేసి మీకైతే తెలుసు కదా, ప్రజలకు తెలుసు కదా. ఆ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కావచ్చు, రాజీవ్ యువ వికాసానికి కావచ్చు, వీటికి నిజంగానే మీ వరకు ఏమైనా వచ్చినాయా లేవన్నది అయితే మీకు తెలుస్తుంది కదా. సో కేవలం ఇప్పుడు ఈ బడ్జెట్లో ఒక అంకెల గారడి తప్ప పోనీ అవసరమైన వాటికి ఏమైనా పెట్టిరా అంటే మళ్ళీ అది లేదు. కానీ ఈరోజు 3,24,00,000 కోట్ల బడ్జెట్ పెట్టినాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. ఈసారి ఏ వాటికి ఎంత కేటాయించినా మన దగ్గర అంతా లెక్కపత్రం ఉంది కదా. వీళ్ళు ఏమాత్రం ఖర్చు చేస్తారు అనేది మనకేం తెలియకుండా అయితే పోదు కదా.